ఫుట్బాల్ ప్రపంచ రారాజు లియోనెల్ మెస్సీకి భారత్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే కోల్కతాలోని లేక్ టౌన్ వీఐపీ రోడ్డులో కేవలం 5 నెలల క్రితమే ప్రతిష్ఠించిన మెస్సీ భారీ ఇనుప విగ్రహం ఇప్పుడు ప్రమాదకర స్థితికి చేరుకుంది. గత 2-3 రోజులుగా సాయంత్రం వేళల్లో వీస్తున్న బలమైన ఈదురుగాలులకు ఈ విగ్రహం అటూ ఇటూ ఊగుతుండడాన్ని గమనించిన స్థానికులు అధికారులకు ఫిర్యాదు చేశారు. విగ్రహం ఏ క్షణమైనా కూలిపోయి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉండడంతో పీడబ్ల్యూడీ అధికారులు, ఇంజనీర్ల బృందం అక్కడికి చేరుకుని పరిశీలించింది. ఎలాంటి ప్రమాదం జరగకుండా ముందస్తు జాగ్రత్తగా మెస్సీ విగ్రహానికి లావుపాటి నైలాన్ తాడులు కట్టి చుట్టూ ఉన్న బలమైన నిర్మాణాలకు బిగించారు. అంతేకాదు విగ్రహాన్ని సురక్షితంగా కిందకు దించి అక్కడి నుండి పూర్తిగా తొలగించాలని అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాగా 70 అడుగుల ఇనుప కవచంతో 44 అడుగుల ఎత్తులో ఉన్న ఈ భారీ విగ్రహాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా కిందకు దించడం ఇప్పుడు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లకు ఒక పెద్ద సవాల్గా మారింది. ఎందుకంటే అంత పెద్ద విగ్రహాన్ని దించడానికి భారీ క్రేన్లు అవసరమవుతాయి. ఇక ప్రస్తుతానికి ప్రమాద తీవ్రత దృష్ట్యా విగ్రహం ముందు భాగంలో వెదురు కర్రలతో బారికేడ్లు వేసి అక్కడ ఉన్న బెంచీలపై ఎవరినీ కూర్చోనివ్వడం లేదు. పార్కులోకి ఎవరినీ రానివ్వకుండా విగ్రహం వెనుక ఉన్న సర్వీస్ రోడ్డును కూడా పూర్తిగా మూసివేశారు. ఇదిలా ఉంటే ఒక వారం క్రితమే లియోనెల్ మెస్సీ గోట్ టూర్ ఇండియా మేనేజర్ శతాద్రు దత్తా, పశ్చిమ బెంగాల్ మాజీ క్రీడల మంత్రి అరూప్ బిస్వాస్పై పోలీస్ స్టేషన్లో సంచలన ఫిర్యాదు చేశారు. మెస్సీ కోల్కతా ఈవెంట్కు సంబంధించిన వీఐపీ టికెట్లను, యాక్సెస్ కార్డులను దుర్వినియోగం చేశారని, తనపై రాజకీయ ఒత్తిడి తీసుకువచ్చారని ఆర్గనైజర్ ఆరోపించారు. నిజానికి మెస్సీ కోల్కతా పర్యటన తీవ్ర గందరగోళం మధ్య ముగిసింది. సాల్ట్ లేక్ స్టేడియంలో జరిగిన ఈ ఈవెంట్లో భారీ ధరలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసిన అభిమానులకు తీవ్ర నిరాశే మిగిలింది. ఎందుకంటే ఫుట్బాల్ లెజెండ్ మెస్సీ ఈవెంట్ ముగియకముందే అక్కడి నుండి త్వరగా వెళ్లిపోయారు. మెస్సీని కనీసం కళ్లారా చూసే అవకాశం కూడా దక్కకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఫ్యాన్స్ స్టేడియంలో తీవ్ర హంగామా చేశారు. వీఐపీలు, రాజకీయ నాయకులే మెస్సీని చుట్టుముట్టేసి సాధారణ ప్రేక్షకులకు కనిపించకుండా చేశారని ఆరోపిస్తూ కుర్చీలు విరగ్గొట్టారు. గ్రౌండ్ లోపలికి బాటిళ్లు విసిరారు. గేట్లు బద్దలు కొట్టుకుని లోపలికి వెళ్లడానికి ప్రయత్నించారు. పరిస్థితి చేయి దాటిపోవడంతో పోలీసులు రంగంలోకి దిగి లాఠీచార్జి చేసి గుంపును చెదరగొట్టాల్సి వచ్చింది. ఒకవైపు మెస్సీ టూర్ వివాదం, మరోవైపు ఆయన విగ్రహం ఊగుతున్న ఘటనలతో ఇప్పుడు కోల్కతా అంతటా మెస్సీ పేరే వినిపిస్తోంది.